మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ హవా తగ్గిపోయిందా? ఆమె అధికారాలకు కత్తెర వేశారా? ఆమె పరిధిలోని కొన్ని శాఖలను కుదించి కొత్త వారికి కట్టపెట్టారా? ఈ ప్రశ్నలకు సచివాలయ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నారు. స్మితా సబర్వాల్ అధికార పరిధిని కుదించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పేరు చెప్తే అందరూ హడలిపోయేవారు. ఆమెను కలిసేందుకు సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఒక్క నిమిషం ఆలోచించేవారు. ఇక అధికారులు సైతం ఆమెను కలిసేందుకు భయపడేవారు. స్మితా సబర్వాల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదనే విమర్శలు ఉండేవి. మంత్రులు, స్పెషల్ సిఎస్ హోదాలోని అధికారులు ఫోన్ చేసినా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదని చాలా మంది అధికార పార్టీ నేతలు చెప్తుంటారు. స్మితా సబర్వాల్ అంటే అంతగా భయపడటానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెకు చాలా ప్రాధాన్యత ఇవ్వడమే. అయితే స్మితా సబర్వాల్ వ్యవహార శైలి పట్ల పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారంటూ కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రికి ఫిర్యాదు వెళ్లింది. సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు నేరుగా సీఎం ముందే స్మితా వ్యవహార తీరును తప్పుపట్టారు. ఇలా వరుసగా స్మితా సబర్వాల్ పై ఫిర్యాదులు రావడం వల్లనో మరో కారణమో ఏంటో తెలియదు కానీ 2 రోజుల క్రితం ఆమె పరిధిలోని శాఖలను కుదించారని తెలుస్తోంది. కొత్తగా సీఎంఓలోకి వచ్చిన సందీప్ కుమార్ సుల్తానియాకు స్మితా సబర్వాల్ పరిధిలోని శాఖలను కట్టబెట్టారని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు స్మితా సబర్వాల్ కేవలం మిషన్ భగీరథ పనులను మాత్రమే పర్యవేక్షిస్తున్నారని సచివాలయం వర్గాలు అంటున్నాయి. మియాపూర్ భూ కుంభకోణంలో విమర్శలు ఎదుర్కొన్న సీఎంఓలో పనిచేస్తున్న శాంతకుమారిని కొన్ని రోజుల క్రితం వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. కానీ అదే సమయంలో సీఎంఓలో కూడా కొనసాగుతారంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ తాజాగా సీఎంఓలోకి వచ్చిన మాణిక్ రాజ్కు శాంతకుమారి చూస్తున్న శాఖలను కేటాయించే అవకాశం ఉంది. శాంతకుమారికి వైద్య శాఖకు బదిలీ చేసిన తర్వాత వైద్య శాఖలో ఫైళ్లు పెండింగ్లో పడ్డాయనే ప్రచారం ఉంది. ఆమె ఎక్కువగా సీఎంఓలోనే ఉంటూ హెల్త్ డిపార్ట్మెంట్ ఫైళ్లపై అంతగా దృష్టి పెట్టడం లేదని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మంత్రి లక్ష్మారెడ్డి కూడా కొన్నిసార్లు ఇబ్బందులు పడ్డారని తెలిసింది. అందుకే ఆమె పరిధి కూడా సీఎంఓలో తగ్గించి పూర్తిగా వైద్య శాఖకే పరిమితం చేసే అవకాశాలున్నాయి. మొత్తానికి ఎమ్మెల్యేలు, మంత్రుల ఫిర్యాదు ఫలితమో లేదా మరే కారణమో తెలియదు కానీ 2 ఐఏఎస్ల అధికారాల పరిధిని మాత్రం ప్రభుత్వం కుదించింది.